హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలవులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీకు యూజ్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ అయితే చెప్తున్నానండి. ఇదివరకు కూడా 2 వీడియోస్ చేశానండి. అందులో 20 టిప్స్ చెప్పాను. వాటి లింక్స్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను చెప్పబోయే టిప్ వచ్చేసి టిప్ నెంబర్ 1. పచ్చిమిర్చి మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా, అవి మనకి ఎక్కువగా పాడవుతూ ఉంటాయి. అలా పాడవకుండా 10 నుంచి 15 రోజుల పాటు నిలవ ఉండాలంటే మనం తెచ్చుకున్న రోజు ఇలా పచ్చిమిర్చి కాడలతో ఉంటుంది కదండి, ఇలాంటి తొడిమెలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. వీటితోనే ఉంచేసుకుంటే తొందరగా పాడైపోతాయండి. అందుకోసం ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత ఇలా తొడిమలు తీసి ఉంచుకున్న మిర్చిని అందులో వేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా తీసుకుని ఇలా బాక్స్లో వేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టి మనకి కావాల్సినప్పుడు తీసి వాడుకుంటే 15 రోజుల పాటు ఉంటాయండి. పచ్చిమిర్చే కాకుండా కొత్తిమీర, పుదీనా కూడా ఇదే విధంగా పెట్టుకుంటే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి. నేను ఆ టిప్ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు టిప్ నెంబర్ 2. మనం ఇంట్లో ప్రతిరోజు కూడా పెరుగు అనేది వాడతాం కదండి. మనం ఇంట్లోనే పెరుగు తోడు పెట్టుకుంటాం. మనం పెరుగు నుంచి వెన్న తీసుకుని నెయ్యి కూడా చేసుకోవచ్చండి. నెయ్యి ఎలా చేసుకోవాలనేది కూడా నా ఛానల్లో వీడియో ఉంది. సో నెయ్యి ప్రిపేర్ చేయడమే కాకుండా చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక. మనకి ఈ పెరుగు మీద ఉన్న మేగడ కొంచెం ఎక్కువగా తీసుకోవాలంటే కనుక మనం పెరుగు తోడు పెట్టేసిన తర్వాత ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 1 to 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మేగడ అనేది కొంచెం థిక్గా వస్తుంది. మనం పెరుగు తోడుకున్న వెంటనే తీస్తే కొంచెం పలుచగా ఉంటుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువగా వస్తుంది. సో ఇలా వచ్చిన మేగడని ఒక బాక్స్లోకి తీసుకోవాలండి. ఒక 1 వీక్ పాటు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. మీరు చూసారా, నేనైతే ఇక్కడ 1 వీక్ పాటు స్టోర్ చేసుకున్నదంతా కూడా ఇలా బాక్స్లో పెట్టి ఉంచుకున్నాను. ఇది ఒకటేసారి మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి ఈ మేగడతో ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో ఉందండి. సో ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు టిప్ నెంబర్ 3. ఇంట్లో క్యారెట్ గ్రేట్ చేసుకునేది ఇంకా నైఫ్స్ అవి ఉంటాయి కదండి, వాటి షార్ప్నెస్ అనేది పోయినప్పుడు మనకి తొందరగా పని అవ్వదు. మనం క్యారెట్ గ్రేట్ చేసుకోవాలన్నా ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా కూడా నైఫ్కి షార్ప్నెస్ అనేది లేకపోతే కొంచెం టైం పడుతుందండి. సో అది మనం బయట కాకుండా ఇంట్లోనే ఎలా నైఫ్ని ఇంకా ఈ క్యారెట్ గ్రేటర్ని షార్ప్కి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నానండి. మనం ఇంట్లో యూస్ చేసే టీ కప్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా బోర్లించి పెట్టుకుని నైఫ్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షార్ప్ చేసుకోవాలండి. ఇలా మనం వారానికి ఒక్కసారి చేసుకుంటే నైఫ్ షార్ప్నెస్ అనేది తగ్గకుండా ఉంటుందండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ గ్రేటర్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. క్యారెట్ గ్రేటర్కి మనం ఇటు నుంచి అయితే గ్రేట్ చేస్తామో అటువైపు పెట్టుకుని ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కనుక ఇది షార్ప్గా వస్తుంది, మనకి ఈజీగా కూడా గ్రేట్ చేసుకోవడానికి అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనం బయటన చేయించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చక్కగా. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 4. మనం కర్రీ కోసం అరటికాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి, అది కట్ చేయడానికి మన ఇంటి దగ్గర ఉండేవన్నీ యూస్ చేస్తూ ఉంటాము. అవేమీ లేకపోయినా కూడా చాకుతో ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. అంటే పీలర్స్ అవి ఉంటాయి కదా, వాటితో కొంచెం ఈజీగానే తీసేసుకోవచ్చు. అవి లేకుండా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక నైఫ్ తీసుకొని ఈ అరటికాయకి అటు ఇటు చివర్లను కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కింద వరకు కూడా ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. అరటికాయ చుట్టూ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒకవైపు నైఫ్తో ఈ విధంగా పైకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని పట్టుకుని మనం చేతితో ఈ విధంగా లాగితే కనుక మనకి అరటిపండు తొక్క ఎలా అయితే వస్తుందో ఇది కూడా అలానే వచ్చేస్తుంది. మన పీలర్తో కట్ చేసింది అయితే అరటికాయ కొంచెం బ్లాక్గా వస్తుంది, కానీ ఇదైతే అలా ఏమి ఉండదండి. చక్కగా మనకి అరటిపండు ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారో తొక్క కూడా ఎంత నీట్గా ఎంత పలుచగా వచ్చేసిందో. మనం ఇలా అరటికాయలు కట్ చేసిన తర్వాత మన చేతికి కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా ఈ జిడ్డు వల్ల. ఆ జిడ్డు లేకుండా ఎలా ఉండాలంటే మనం కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకుని చేతులు ఈ విధంగా రబ్ చేసుకుని అప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 5.
మన ఇంట్లో ఇలాంటి చెక్క గరిటెలని వాడుతూ ఉంటాం కదండి, అలాగే వుడెన్ స్పూన్స్ అవి ఉంటాయి కదా, అవి వాడే కొద్దీ కూడా వాటి పైన ఉండే షైనింగ్ అంతా పోయి ఈ విధంగా వైట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బూజు పట్టినట్టు కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఉన్న వాటిని మనం నార్మల్గా ఎలా చేసుకోవాలంటే, ఇలాంటి ఒక బ్రష్ తీసుకొని దీనికి కుకింగ్ ఆయిల్ అని అప్లై చేసి దాంతో ఈ గరిటె అంతా కూడా అప్లై చేస్తూ ఉండాలండి. ఇలా గరిటె అంతా కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఆ వైట్నెస్ అనేది పోతుందండి. ఆయిల్ అప్లై చేయడానికి ఇలాంటి బ్రష్ కనుక లేకపోతే ఏదైనా ఒక కాటన్ క్లాత్లో ఆయిల్ ముంచి దాంతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక నైట్ అంతా కూడా అలా వదిలేస్తే గరిటె నార్మల్గా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చూసి మీకు బాగా నచ్చింది కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.